తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్ శుక్రవారం రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇటీవల భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలో మిరాయ్ ఒకటి. మంచు మనోజ్ మొదటిసారిగా ఇందులో నెగటివ్ రోల్లో కనిపించాడు. అయితే గతేడాది రవితేజతో ఈగల్ లాంటి ఫ్లాప్ మూవీని తీసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ కావటంతో కొంత డ్రాబ్యాక్ గా మారింది. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు. దీంతో సినిమా మొదటి ఆటకే హిట్ టాక్ తెచ్చుకుంది. మిరాయ్ స్టోరీలోకి వెళ్తే, వందల ఏళ్ల కిందటి అశోకుడు 9 దివ్య గ్రంథాలని రక్షించే బాధ్యతను 9 మంది యోధులకి అప్పగిస్తాడు. వాళ్ల పరంపరలో ఉన్న వంశీకులు ఆ గ్రంథాలని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. ఆ గ్రంథాలు ఇండియా, టిబెట్, మొరాకో, జపాన్ ఇలా పలు దేశాల్లో ఉంటాయి. అయితే ఆ 9ంటిని దక్కించుకుంటే దివ్యత్వం వచ్చేసి ప్రపంచాన్ని శాసిస్తాడని తెలియటంతో మహావీర్ అనే క్రూరుడు ఆ పనిలో ఉంటాడు. 8 గ్రంథాల్ని దక్కించుకుని 9వ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి అక్కడ వేదను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేదాకి తన బాధ్యతని, జన్మ కారణాన్ని తెలియజేసి అతన్ని 9వ గ్రంథం పరిరక్షకుడిగా తీసుకొచ్చేది విభ. అయితే రక్షకుడిగా తన గమ్యం చేరే ముందు మిరాయిని సంపాదించాల్సి ఉంటుంది. అది హిమాలయాల్లో ఉండే పవర్ఫుల్ ఆయుధం. అక్కడి నుంచి ఏమైంది అనేది అసలు స్టోరీ. టైటిల్ కార్డ్స్ తోనే ప్రభాస్ వాయిస్ తో కళింగ యుద్ధ నేపథ్యాన్ని, 9 గ్రంథాలకి ఉన్న విశిష్టతను, శక్తిని పరిచయం చేసిన తీరు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. దీంతో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆడియన్స్ అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ తర్వాత ఒకవైపు అంబిక, మరొక వైపు మహావీర్ లామా క్యారెక్టర్లను పరిచయం చేయటంతో మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. అంబికగా శ్రేయ, మహావీర్ లామాగా మంచు మనోజ్ యాక్టింగ్ అదరగొట్టేశారు. లామా నుంచి ఎదురయ్యే ముప్పును అడ్డుకునేందుకు అంబిక కొడుకు వేదను తీసుకొచ్చేందుకు సిద్ధమైన విభా క్యారెక్టర్లో రితికా నాయక్ ఆకట్టుకుంది. ఇక వేద క్యారెక్టర్లో యాక్ట్ చేసిన తేజ సజ్జా ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ సీక్వెన్స్లు వావ్ అనిపిస్తాయి. హీరో ఎప్పుడైతే మిరాయ్ కోసం తన జర్నీని మొదలు పెడతాడో అక్కడి నుంచి సినిమా మరింత గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఈ టైంలోనే కళ్ళు చెదిరే సంపాతి ఎపిసోడ్తో ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. వేద మిరాయ్ శక్తిని అర్థం చేసుకుని దాన్ని అస్త్రంగా చేసుకుని యోధగా మారటం, ఈ క్రమంలో దాని సాయంతో మహావీర్ లామా గ్యాంగ్ ని చిత్తకొట్టడం థియేటర్స్ లో ఆడియన్స్ మంచి కిక్కిస్తుంది. స్టోరీకి కీలకమైన మహావీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త వీక్ గా అనిపిస్తుంది. 9వ గ్రంథం కోసం క్లైమాక్స్ లో వేదకి, మహావీర్కి మధ్య సాగే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాముడి నేపథ్యంలో సాగే క్లైమాక్స్ సీన్ సూపర్ అనిపించేలా ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో అందరూ అనుకున్నట్లుగానే మిరాయ్ 2కి లీడ్ ఇచ్చారు. మిరాయ్ జైత్రయ పేరుతో సీక్వెల్ ఉండనుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వేద క్యారెక్టర్ లో తేజ సజ్జా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. విభా క్యారెక్టర్ లో నటించిన రితికా నాయక్ చూడ్డానికి చాలా బాగుంది. ఫోటోజెనిక్, ప్లీజింగ్ తో కనపడే ఆమె ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయింది. ఇక మహావీర్ లామాగా మంచు మనోజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. మనోజ్ కి ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పొచ్చు. ఇక ఈ ఏడాది వచ్చిన భైరవం మూవీ అంతగా ఇంపాక్ట్ చూపనప్పటికీ మిరాయ్ సినిమా మనోజ్ కి ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్లని మరిన్ని తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక హీరో తల్లి క్యారెక్టర్లో శ్రియ యాక్టింగ్ హుందాగా ఉంది. అంగమ బాలి క్యారెక్టర్లో జగపతి బాబు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా కామెడీ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ ట్రాక్ ఎత్తేసి వైబ్ ఉందిలే పాట పెట్టినా కూడా సరిపోయేది. ఇక ఈ సినిమా కోసం కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న స్టోరీ, దాన్ని స్క్రీన్ పై విజువల్స్ గా చూపించిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే. ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ అయ్యాడు. గౌరవ హ్యారీ మ్యూజిక్, బీజిఎం సినిమాకు మరో అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై చాలా గ్రాండ్ గా కనిపించింది. ఓవరాల్ గా చూస్తే తేజ సజ్జాకి హనుమాన్ తర్వాత మిరాయ్తో మరో భారీ హిట్ దక్కిందని చెప్పుకోవచ్చు.